హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బిర్యానీ బాస్మతి రైస్తో చేయాలి, కానీ బాస్మతి రైస్ లేవు. సో నార్మల్ రైస్తో చేస్తున్నాము. ముందుగా రైస్ తీసుకోవాలి, దాన్ని బాగా ఫ్రెష్గా కడగాలి. నార్మల్గా రైస్ డైలీలాగే వండుకోవాలి, కానీ బిర్యానీ ఫ్లేవర్ రావాలి అంటే కొత్తిమీర, పుదీనా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు. ఇంట్లో హెల్ప్ చేయాలి కదా అని చెప్పేసి నేను ఆనియన్ కట్ చేస్తా అంటే నేను వేరే స్పెషల్గా కట్ చేస్తా అని చెప్పి నా దగ్గర తీసుకొని ఆనియన్ కట్ చేస్తుంది. అది తీరా చూస్తే నేను కట్ చేసిన దానే కట్ చేసి ఉంటాను. పన్నీర్ ఇందాక చెప్పాను కదా ఏదో స్పెషల్ అని చెప్పేసి, మా ఇంట్లో పన్నీర్ బిర్యానీ స్పెషల్. పన్నీర్ని కట్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని ఇప్పుడు దాన్ని ఫ్రెష్గా కడగాలన్నమాట. ఇందాక ఆనియన్ కట్ చేసింది కదా, అది దేనికో కాదు, ఫ్రైడ్ ఆనియన్ కోసం. మనం తీసుకున్న పన్నీర్ని కట్ చేసుకోవాలి స్క్వేర్ షేప్లో. పెద్దగా వేస్తే మనం తినలేం కదా, అందుకే చిన్నగా కట్ చేసుకొని ఇప్పుడు ఉడకబెట్టక ముందుకు పన్నీర్ తింటే ఫ్రై చేసినా, ఫ్రై చేయకుండా పన్నీర్ తింటే ఏమైతుంది, ఎట్లుంటుంది? పలిపోయిన పాలు ఒక ఖర్చులో ఒక బట్ట వేసి ఇట్లా వడగట్టి మొత్తం ఇట్లా పిండేస్తారు. అదేందో మరి మనం చెప్తే అయిపోద్ది కదా ఇంట్లో పలిపోయిన పాలతో. అక్క చేసింది కదా, మనం సుచిత్రంగా ఉండాలి. ఒకసారి పాల ప్యాకెట్ వలిగిపోతే వేస్ట్ చేయకుండా ఖర్చుకి వేసి అవి వడగట్టి పన్నీర్ చేసి పిల్లలకు ఏదో చేసి పెట్టింది. అంటే పన్నీర్ చేయడం చాలా ఈజీ అయితే. అంటే ఉప్పు కారం ఎంత? కట్ చేసిన పన్నీర్లోకి ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. రెడ్ కలర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం. అంటే మనం ముందే వేసి పెట్టుకోవాలి ఉప్పు కారం. అంటే ఇప్పుడు చికెన్ వేసినట్టుగా మనం దీనికి గ్రేవీ అవన్నీ వేయాలంటే దానికి కూడా వేయచ్చా? నిమ్మకాయలు ఉన్నాయా? అయ్యో మాడిపోయినాయి. అట్లా కలిపిన తర్వాత గంట 2 సార్లు కొట్టాలి. అంటుండే అదే ఉడుకో పైకి వచ్చి దగ్గరికి అయిపోతుంది. వస్తున్నా మంచిగా. ఇప్పుడు ఇంకో బౌల్లో ఏం చేస్తున్నామంటే పన్నీర్కి గ్రేవీ ఉండాలి కాబట్టి గ్రేవీ రెడీ చేస్తున్నాం. ఆ గ్రేవీ ఎలా రెడీ చేయాలో ఇప్పుడు నేను చెప్తా, చూడండి. కడాయిలో నూనె వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత పసుపు వేసుకొని టమాటా వేసేసుకుందాం. ఇప్పుడు అది మరిగేదాకా మిక్సింగ్ 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 చేయాలి. అన్నీ వేసుకున్న తర్వాత అది ఉడికే వరకు టైం వేస్ట్ చేయకుండా పెరుగు, ఉప్పు, కారం, ధనియాల పొడి ఒక బౌల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని తర్వాత మళ్ళీ అది కడాయిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
మా వాడు యుద్ధం చేస్తాడు. అది బాగా మోసం. ఫైనల్గా పన్నీర్ బిర్యానీ అయిపోయింది. ఇప్పుడు దాన్ని సర్వ్ చేసుకొని మనం తిందాము. వావ్, చూస్తుంటే రెస్టారెంట్ ఫీలింగ్ వస్తుంది, నోరు ఊరుతుంది. టేస్ట్ సూపర్. బిర్యానీ పాయింట్ పెట్టొచ్చు ఇంకా.